యాక్చువల్గా హర్షికమ్మ అమ్మ వాళ్ళ ఇంట్లో ఉందని చెప్పాను కదా. హర్షికమ్మ అసలు ఏం చేస్తుందని చెప్పేసి వెనకాల నుంచి వీడియో పెట్టుకొని వెళ్ళాను అనమాట. అప్పుడే లెగిసి కూర్చుంది. స్కూల్ ఏం లేదు కాబట్టి అక్కడే ఉందనమాట. ఇక అమ్మ బయట నుంచి సంథింగ్ నూనె ప్యాకెట్ అవన్నీ తీసుకురమ్మంటే హర్షికమ్మని తీసుకొని వెళ్తున్నాను. తీసుకొచ్చేసి ఇద్దామన్నట్టుగా. అయితే ఆ రోజు అమ్మ టిఫిన్ ఒగ్గాని చేశారనమాట. నేను ఇంకా ఇంట్లో ఏమి టిఫిన్ చేయట్లేదు, ఎందుకంటే మేమే ఉన్నాము, పిండ్లు వేసాయి, పులుసు పొడి ఇవన్నీ వేస్ట్ కదా అన్నట్టుగా వేయట్లేదు అనమాట. ఇక అమ్మ ఒగ్గాని చేస్తే నేను తీసుకొని వెళ్తున్నాను. ఫస్ట్ ఆ పాల ప్యాకెట్, కాఫీ పొడి అవన్నీ నేను హర్షికమ్మకి ఇచ్చేసాను అనమాట. ఇక జడలు కూడాను అమ్మతోనే వేయించేసుకోమని చెప్పాను. నేను మళ్ళీ రావడం కుదరకపోవచ్చు. బావకి కొంచెం అంటే సిక్కుగా ఉందన్నమాట. అందుకని బావ దాంట్లో కొంచెం రూట్ నేను చేద్దాంలే, సపోర్ట్ ఇద్దాంలే అని అనుకుంటున్నాను. అయితే చేతికి వాచ్ పెట్టుకోవడం మర్చిపోయాను అనమాట. ఈ వీడియో కనుక మా నాన్న చూస్తే నాకు ఉంటుంది చేతికి ఏమి లేకుండా ఉన్నానని. అస్సలు ఫేస్కి బొట్టు లేకపోయినా, చేతికి గాజులు లేకపోయినా ఊరుకోరనమాట. ఇక ఆఫీస్ నుంచేసి బావకి రూట్స్ ఈ బాక్స్ వచ్చేసి అమ్మ నాకు పెట్టిన ఒగ్గాని బాక్స్, ముందు బాక్స్ వచ్చేసి బావ ముందు రోజు రైస్ మిగిలితే అది పెట్టేసుకుని వెళ్ళిపోయారనమాట టిఫిన్కి. అది తీసుకొని వచ్చాను ఆఫీస్లో. బావ తినంగానే ఆ రోజు ఒగ్గాని మాత్రం చాలా బాగా కుదిరిందంట. అమ్మ బాగుందో ముద్ద ఎక్కువ పెట్టుకెళ్ళాలంటే ఇంకా మాది అంతకుముందు చారు పంపించిన బాక్స్లో పెట్టుకొని వస్తాను. అదే టైంలో అమ్మమ్మ కూడా పూరి వేసి ఇచ్చారనమాట. తారక్క పూరి తినిపించేసి నేను ఒగ్గాని తినేసాను. ఇది బుధవారం వ్లాగ్ అనమాట. అయితే వ్లాగ్స్ షూట్ చేస్తున్నాను, రెగ్యులర్గా పోస్ట్ చేస్తున్నాను కాబట్టి మళ్ళీ ఈరోజు కూడా షూట్ చేస్తున్నాను. అయితే ఈరోజు కొట్టుకెళ్ళేది లేదు, అస్సలు కొట్టుకాడ పంపించట్లేదు అనమాట. ఇంకా మార్నింగ్ అమ్మ తమ్ముడు వెళ్తే పంపించలేదని చెప్పేసి వెనక్కి వచ్చారు. నాకు కాల్ చేసిందమ్మ, ఈరోజు వెళ్ళేది లేదులే అమ్మ, నువ్వు నెమ్మదిగానే పని చేసుకొని అన్నారనమాట. యాక్చువల్గా ఏంటంటే మార్నింగ్ అమ్మ తమ్ముడు వెళ్తున్నారు, తర్వాత అమ్మ నేను వెళ్తున్నాము. తమ్ముడు కాలేజ్ టైం అయిపోయింది. అది కాక నాకు మార్నింగ్ టైంలో కుదరదు, ఇంట్లో టిఫిన్ అది వేసుకోవాలి, బావకి ఆఫీస్కి వెళ్ళి సర్ది రావాలి, ఇవన్నీ కుదరదు కాబట్టి నేను వెళ్ళట్లేదు అనమాట. తర్వాత 9:30, 10 ఆ టైంకి వెళ్తున్నాను. అలాగే అమ్మ నేను కలిసి ఇంక 1 గంట లోపల ఏమైనా ఉంటే చూసుకుంటున్నాం. తర్వాత ఈవినింగ్ తమ్ముడు నేను వెళ్తాం అనమాట. ఫస్ట్ రోజు అలాగే వెళ్ళాము. సెకండ్ డే మాత్రము ఇంకా ఏంటంటే నిన్న వెళ్ళలేదనమాట. ఏమి బేరమేమి లేదు, రానివ్వట్లేదని. ఈ రోజు మాత్రము ప్రస్తుతానికి పొద్దున్న ఫస్ట్ అమ్మ తమ్ముడు వెళ్ళారు. తెల్లవారుజామున వాళ్ళు పంపించలేదు, పోలీసులు ఆపేశారు. వస్తే నాకు ఫోన్ చేశారు, వెళ్ళనివ్వట్లేదమ్మా, నువ్వు నెమ్మదిగా పని చేసుకొని. తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇందాక వెళ్ళొచ్చారనమాట. నేను ఆఫీస్కి వెళ్ళి సర్దేసేసి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. ఒగ్గాని చేశాను, వచ్చి తీసుకెళ్ళమ్మా అన్నారని చెప్పేసి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళారనమాట. అట్లాగా వెళ్ళినప్పుడు అమ్మ వాళ్ళు అప్పుడే కొట్టుకెళ్ళి వచ్చారు, జస్ట్ ఇప్పుడే పంపించారు, వెళ్ళొచ్చాము, బేరం లేదు, ఎవరిని ఉండనివ్వట్లేదు అన్నారు. ఇక సరే అని చెప్పేసి నాకు ఈరోజు థర్డ్ డే అనమాట. ఇంక ఇల్లంతా శుభ్రం చేసుకుందాము, అదే కాక మూల నక్షత్రానికి పూజ చేసుకుందాము. మామూలుగా అక్కడ ఉన్నప్పుడైతే బాప దగ్గర ఉన్నప్పుడైతే రోజు కుంకుమ పూజకి వెళ్ళేదాన్ని గుడికి. ఇక ఇక్కడికి వచ్చాక లేదు. ఇక్కడికి వచ్చాక 1 ఇయర్ అంటే ఫస్ట్ ఇయర్ ఏం చేశానంటే ఇంట్లోనే రోజు కుంకుమ పూజ చేసుకునేదాన్ని. అట్లాగా మొత్తం 10 days అలాగే చేశాను. తర్వాత లాస్ట్ ఇయర్ చేయలేదన్నమాట. ఇక ఈ ఇయర్ వచ్చేసి కొట్టుకెళ్తున్నాను కాబట్టి అవ్వదనమాట. అందుకని చెప్పేసి ఫస్ట్ ఇల్లు అయితే అస్సలు బాగాలేదనమాట. బుజులు పట్టేసినాయి, బుజులు దులుపుకోవాలి. థర్డ్ డే కాబట్టి అంతా శుభ్రాలు చేసుకోవాలి, బట్టలన్నీ మిషన్కి వేసుకోవాలి, పూర్తిగా క్లీనింగేనమాట ఈరోజు అంతా. నేను ఇక వంట అనేది పొయ్యి మీద వేసేస్తే, రైస్ పొయ్యి మీద పెట్టేసేసి ఏ కోడిగుడ్లు పోటేసుకున్నా తినేస్తాం కాబట్టి ఏదోటి వంట అనేది తర్వాత. ఫస్ట్ ఇప్పుడు వరకు అయితే ఇది అవచేస్తాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి పిల్లలిద్దరిని మాత్రం అమ్మ వాళ్ళ ఇంటికాడే ఉంటారు. అంటే హర్షికమ్మ నిన్నే ఉంది అమ్మ వాళ్ళ ఇంటికాడ, నేను రాత్రి రమ్మంటే వద్దు ఇక్కడే ఉంటానమ్మా అన్నదనమాట. తారక్ని మాత్రం ఇప్పుడు నేను ఉండను, అమ్మ వాళ్ళ ఇంటికి అంటే అమ్మ వాళ్ళ ఇంటికాడ 3 పిల్లలు ఉన్నారు, రెంట్కుంటారనమాట. అంటే మా ఇంట్లో రెంట్కుండే వాళ్ళ పిల్లలు 3 ఉన్నారు, చిన్న చిన్న పిల్లలు. వాళ్ళతో ఆడుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తాడు, ఇక్కడ ఎవరు లేరు కదా. సో అందుకని చెప్పేసి అక్కడికి తీసుకొని వెళ్ళి అక్కడ దింపేసాను అనుకోండి, ఇంకా ఫ్రీగా నేను పని చేసుకోవచ్చు అనమాట. ఇక ఎంత పని ఉన్నా నెమ్మదిగా పాటలు ఎన్ని పెట్టుకొని చేసుకోవచ్చు. అందుకని చెప్పేసి ఫస్ట్ తారకని దింపేసేసి వస్తానన్నమాట. వచ్చిన తర్వాత పని అనేది మొదలు పెడతాను. పూర్తి వ్లాగ్ అనేది నేను అంటే అప్లోడ్ చేసేస్తాను రేపు, చూసేసేయండి. అయితే ఇంకోటి వచ్చేసి ఏంటంటే కంపల్సరీగా వీడియోలోనే మాట్లాడాలని అనుకున్నా. ఎందుకంటే ఒకవేళ లేట్ అయింది అనుకోండి, ఈరోజు కాకపోతే రేపు ఎడిట్ చేస్తాను అనుకోండి, మనకు అసలే 4 పడవలు కాలేస్తాను అనమాట, 4 పడవల మీద. అందుకని చెప్పేసి గుర్తుండదు అనమాట. అందుకని గుర్తున్నట్లు మ్యాక్సిమం వీడియో ఎడిట్ చేసేటప్పుడు అయితే నాకైతే గుర్తుండట్లేదు అనమాట. ఇది ఎప్పుడు చేశాను, ఏ టైం చేశాను, ఏం వండుకున్నాము, ఏంటి, ఎన్న ఆలోచించాల్సి వస్తుంది.
పని చేస్తున్నప్పుడు ఆ వాయిస్ ఓవర్‌లు ఇలా ఇలా ఇవాళ చెప్పాలి, ఇలా ఇలాగ అనాలి, ఈ టైంకి ఇది అని అనుకుంటాను. అంటే లోపల ఉన్నప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తున్నప్పుడు కూడాను ఆహ్, కొంచెం మంచిగా చిన్న చిన్న మీమ్స్ కూడా గుర్తొస్తాయి. వీడియో ఇది పెట్టినప్పుడు ఇలా మీమ్ ఇది యాడ్ చేయాలని. బట్ ఏంటంటే తర్వాత ఎడిటింగ్ చేసినప్పుడు గుర్తున్నా సరేను కొంచెం ఎక్కడో భయమేస్తుంది. కాపీరైట్ అలాంటివి పడతాయేమో అని చెప్పేసేసి, సరే చూద్దాంలెండి పడితే అలాంటియన్నీ యాడ్ చేయననుకోండి ఎలాగో. యాడ్ చేసినప్పుడు చూసుకుందాము. ప్రెజెంట్ అయితే మాక్సిమమ్ వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటూనే వ్లాగ్స్ అనేది షూట్ చేసుకుందాము. అది కాక వాయిస్ ఓవర్ ఇవ్వాలని ఎందుకనుకుంటున్నానంటే, నాకు వాయిస్ ఓవర్ కాకుండా అంటే వీడియోలో కాకుండా విడిగా ఎడిటింగ్ చేసేటప్పుడు వాయిస్ ఓవర్ ఇచ్చాననుకోండి, బ్రీతింగ్ ఎక్కువ వచ్చేస్తుందనమాట. ఆ బ్రీతింగ్ ఎక్కువ వచ్చేసినప్పుడు అది నేను కట్ చేయడానికే టైం పట్టేస్తుంది. వీడియోలో అనుకోండి అలాగా ఫ్లోలో ఎళ్ళిపోతా ఉంటది. ఇంకా పెద్దగా చూస్తూ మాట్లాడతాను కాబట్టి అంతగా అంటే మనిషిని కనపడతాను కాబట్టి అంతగా పట్టించుకోరు, ఇగ్నోర్ చేస్తారన్న ఉద్దేశం నాదనమాట. అయితే వాయిస్ ఓవర్ ఇవ్వాలి అనే ఉద్దేశంలోనే ఉన్నాను. అట్లాగే చేసేద్దాము. ఇక పనొచ్చేసి చాలా అంటే చాలా ఉంది. అసల చూపిచ్చడానికి నాకు గూడా మనసొప్పట్లేదనమాట. బ్యాక్‌గ్రౌండ్‌లో కనిపిస్తే ఒకసారి చూసేయండి. పైనైతే బాగా బూజులు పట్టేసినియి అవన్నీను. ఆ పైన జొమాటో బ్యాగ్ ఉంది కదా! జొమాటో బ్యాగ్‌లో వచ్చేసి యాక్చువల్‌గా చాలామందేంటంటే బావ జొమాటోకి అలాంటి వాటికేమైనా ఎళ్తారేమో అని అనుకున్నారు. కాదు. కొరియర్ ఆఫీస్‌లో వస్తాయన్నమాట అవి. కొరియర్ ఆఫీస్‌లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జొమాటో వాళ్ళు ఆహ్, రిజిస్టర్ అవుతారు చేయడానికి. వాళ్ళు ఒక 2, 3 డేస్ చేసిన తర్వాత జొమాటో బ్యాగులు పంపిస్తారనమాట. జొమాటో అయినా, స్విగ్గీ అయినా సరే. అలా పంపించిన తర్వాత వీళ్ళేమవుతది అంటే ఆర్డర్స్ తక్కువ పడ్డమో, ఇంట్రెస్ట్ లేకపోవడమో అలా మానేస్తారు చేయక. అలాంటి టైంలో ఈళ్ళేమంటారు, "అన్న నేను మానేసానన్న తీసేయండి అన్న, వెనక్కి పంపించేయండి అన్న" అంటారు. కొంతమందేంటంటే వచ్చి తీసుకుంటామన్న డన్ కొట్టేయండి అంటారు. రారు, పెట్టరు అలా ఉంటాయనమాట. మొన్నే చాలా బ్యాగులు తీసేసాను. ఇది బావ ఆఫీస్ వాళ్ళు ఎవరైనా చూస్తారేమో. సర్లేండి. అయితే చాలా బ్యాగులు తీసేసాననమాట. మొన్నే ఇక ఇదొక్కటి ఒకటేమో పిల్లలవి బొమ్మలయన్నీ వేశాననమాట. అదొకటుంచాను. ఇంకోటి నా కేక్ యాక్సెసరీస్ అవన్నీ ఎనకాలుంటాయి. వాటిల్లో పెట్టాననమాట. ఇక అంతే ఇప్పుడు పైన అవన్నీనును క్లీన్ చేయాలి. ఒకటొచ్చేసి ఆ పైన ఒక బాక్స్ ఏమో నేను బ్లౌజెస్ ఎంబ్రాయిడరీ చేసుకుంటాననమాట. నావి నేను సొంతంగా చిన్న చిన్నగా చేసుకుంటాను. వాటికి సంబంధించిన ఎంబ్రాయిడరీకి సంబంధించినయన్ని చిన్న చిన్న డబ్బాల్లో వేసి పెట్టాననమాట ఒక బాక్స్. ఇంకొక బాక్స్‌లో వచ్చేసి అప్పుడప్పుడు డీఐవైస్ చేస్తాననమాట. అంటే పేపర్స్‌తో అలాంటివి ఏయైనా ఉంటాయి కదా! బాటిల్స్ మీద పెయింటింగ్స్ వేయడం అలాంటి డీఐవైస్ చేస్తాను. ఆ డీఐవైస్‌కి సంబంధించిన పెయింట్లు గానీ, గమ్ములు గానీ ఇంకేమైనా ఉంటే అవన్నీ దాంట్లోనే పెట్టేస్తాననమాట. పైనొచ్చేసి ఇంకోటి ఒక షెల్ఫ్ లాగుంది కదా! కనపడుతుందా? జొమాటో బ్యాగ్ పక్కన చిన్న కప్ అంటే చెక్కలా కనపడుతుంది. అదొచ్చేసి నేను 3 కలిపి ప్యాక్‌గా తీసుకున్నాను. మీషోలోనే అనుకుంటా. వాల్ ర్యాక్ అనమాట. చాలా బావుంటది. క్వాలిటీ బావుంటది. డెకరేషన్ పర్పస్ అనమాట. అవి మొత్తం 3 ఒస్తాయి. అంటే స్టెప్ బై స్టెప్ పెద్దది, చిన్నది, చిన్నది. 2 మాత్రం అమ్మకిచ్చాను. దేవుడు బయట గుమ్మం దగ్గర కాశీలో తెలబండేశ్వర స్వామి విగ్రహం పెట్టుకుంటానంటే అమ్మకిచ్చాను. దాని కింద ఇంకోటి వాటికి సంబంధించిన పూజవి అంటే అన్ని దేవుడి గుట్లోంచి తెచ్చుకోవాల్సొస్తుందమ్మ. కొన్ని కొన్ని ఇక్కడ కొంచెం కొంచెం ఇక్కడ పెట్టుకుంటా అంటే ఇంకోటి గూడా ఇచ్చాను. ఒకటే నేను ఉంచుకున్నాను. అంటే లోపల పెడదామన్నా సరేను ఇంట్రెస్ట్ లేక పెట్టాలి. ఇప్పుడు పైన ఫోటోలున్నాయి. అవన్నీ బావతో నేను స్క్రూలు వేయించి బిగిద్దాం అనుకుంటున్నాను. నెక్స్ట్ ఆ పైనొచ్చేసేమో ఈ చివరికి అదొచ్చేసేమో మొన్న తీసుకున్నాను కదా! చేపల దాకా చాలా సార్లు చూపించాను. తర్వాత ట్రైపాడ్స్. యూట్యూబ్ ద్వారా రూపాయి సంపాదించింది లేదు. రూపాయి అంటే సంపాదించింది లేదు. కానీ పెట్టుబడి మాత్రం చాలా పెట్టాను. అందుకే ఎవరైనా సరే చేయాలి అనుకుంటే కొనుక్కోకండి. కాపోతే ఇంకా ఇంట్లో ఎవరు ఏమనరు కాబట్టి సరిపోయింది. ఇంకా ట్రైపాడ్ అయి ఉన్నాయన్నమాట. అవేమో ఎందుకైనా మంచిదంటే ఇది ప్రెజెంట్ ఉన్నది రెంటెడ్ హౌస్ కాబట్టి ఎందుకైనా ఉపయోగపడతాయేమో అని చెప్పేసేసి ఫ్రిడ్జ్‌కిను, టీవీకి మాత్రం బాక్సులుంచాను. మిగతా అన్నిటికి పాడేసానులెండి. ఈ రెండిటికే బాక్సులుంచాను. ఫ్రిడ్జ్ ఏమైనా పెద్దది కదా! ఏమైనా గీతలు అలాంటివి పడతాయేమో. ఇప్పుడు మంచానికి అలాంటివి పడ్డాయనుకోండి, నానే కాబట్టి పాలిష్ ఏసేస్తారు. ఇంకా దాంతో ఇబ్బంది లేదు. అందుకని చిన్న చిన్నయి ఉంచా తారక్ పగిలిపోయిద్ది. పగిలిపోయిద్ది తారక్ దాని జోలికెందుకు నీకు? అయితే అదుంచాననమాట. నెక్స్టొచ్చేసి టీవీదుంచాను. ఇవి కూడా తీసేసి బాత్రూమ్ సైడ్ ఎలాగో ఒకలా ఫిక్స్ చేసేసి మొత్తం పైనంతా శుభ్రం చేసేయాలనమాట. నెక్స్టొచ్చేసి సగం మంగళ పనులే చేస్తాను నేను. ఇది డ్రెసింగ్ టేబుల్ మొత్తం ఇది మా బాప చేయించారు ఎప్పుడో ఆహ్
మా పెద్దొదిన పెళ్లి టైంలోనే ఎప్పుడో చేయించినట్టున్నారు. నియర్లీ దీనికి ఒక 20 ఇయర్స్ ఉండేవేమో. నా పెళ్ళైన కొత్తలోనే 15 ఏళ్ళో, 14 ఏళ్ళు అన్నారు. నాకు సరిగ్గా గుర్తులేదు. ఇప్పుడు ఒక 20 ఇయర్స్ ఉండొచ్చు. అయితే దాన్ని మళ్ళీ మారుద్దాం అని చెప్పేసి వైట్ కలర్ వాల్ పేపర్ తీసుకొని స్టిక్ చేశాననమాట. నేను కనపడుతుందా? ఇది స్టిక్ చేశాను. తర్వాత ఇక్కడ స్టిక్ చేశా. కింద స్టిక్ చేశాను. ఇక్కడ వరకు అయ్యింది. పార్ట్ అయ్యింది. ఈ లోపల పిల్లలు పీకేశారనమాట. మళ్ళీ ఇదంతా పెట్టాక గూడా ఉంచుతారో, ఉంచరో అన్న డౌట్‌తో నేను ఆగాను. ఆ 2 ఉంచాననమాట. ఇది మారుద్దాం అనుకున్నా. పూర్తిగా వైట్ చేసేద్దాము డ్రెస్సింగ్ టేబుల్ అంతా అని అనుకున్నాను. ఇక పనైతే చాలా ఉంది. వాషింగ్ మిషన్‌లో బట్టలారేయాలి. అంట్లు షింక్ మొత్తం నిండిపోయింది. అవంతా నిండిపోయింది. వాషింగ్ మిషన్‌లో బట్టలారేయాలి. బట్టలు మడతెయ్యాలి. అంటే నేను ముట్టుకోను కాబట్టి బావ అన్నీ తీసుంచారు. తడి బట్టలు కాబట్టి ఆరేస్తాను. తర్వాత తీయడం ముట్టుకోను కాబట్టి తీసుంచారనమాట. పనైతే చాలా ఉంది. పూర్తి వ్లాగ్ అనేది పెట్టేస్తాను. చూసేసేయండి. మన వ్లాగ్ గనుక నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఫస్ట్ ఇప్పుడెళ్ళి తారక్‌ని అమ్మ వాళ్ళ ఇంటికాడ దింపేసొస్తాననమాట. దింపేసొచ్చేసి అప్పుడు స్టార్ట్ చేస్తాను. వాడున్నంత సేపు ఇంకా అవ్వనివ్వడు. ఏడుస్తూనే ఉంటాడు. అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడ దింపు, వాళ్ళతో ఆడుకుంటానని గోల గోల చేస్తాడు. వాడిని దింపేసొచ్చేసి అప్పుడు మొదలు పెడదాం. ఏరా వెళ్దాం అమ్మమ్మ వాళ్ళ ఇంటికి? ప్రస్తుతానికి ఇక్కడ వరకు అయితే పని అయిందనమాట. పైనంతా క్లీన్ చేసేసాను. మొత్తం నాకు 3 అవర్స్ దాకా పట్టింది. మొత్తం బూజులన్నీ దులుపుకొని, అంట్లు తోముకొని, బట్టలు మడతేసుకొని చాలా పని ఉంది. మొత్తం చేసేసాము. ఇక వంటొచ్చేసి రైస్ పెట్టేసాను అనమాట. రైస్ పెట్టాను. గుడ్లు తీసుకురమ్మంటే గుడ్లు తీసుకొచ్చారు బావ. ఇప్పుడు వీటిని కొడుగుకి కొట్టు జస్ట్ అంతకుముందు వీడియోస్ లో చూసుంటారు కదా నాకు ఎలా ఇష్టమో సేమ్ అదేనమాట. ఆయిల్ వేసేసి గుడ్డు కొట్టేసేసి ఉప్పు కారం పసుపు వేసుకుంటే అసలు ఎమ్మీగా ఉంటది. నాకు చాలా ఇష్టం. అలాగా ఇంకా అది వేసేసుకొని తినేస్తాము. ఈ పూటకి సాయంత్రానికి ఏదైనా కర్రీ వండుకుంటాము. ఇక ఒక్కటి మిగిలిన దేవుడు సామాన్లు అన్ని తీసి పెట్టాను అనమాట. వీటిని కూడాను నేను ఆఫ్టర్నూన్ నుంచి క్లీన్ చేస్తాను. లేదు అంటే కనుక నాన్ వెజ్ తింటాను కాబట్టి రేపు మార్నింగ్ క్లీన్ చేస్తాను అనమాట. మొత్తం పసుపు కుంకుమ అన్ని ఏమేమైతే ఉన్నాయో ఓల్డ్ అన్ని తీసేసాను అనమాట. ఇదిగోండి పసుపు, ఇక అక్షింతలు మొత్తం అన్ని తీసేసాను. తీసేసి మళ్ళీ రీస్టాక్ చేద్దామని చెప్పేసి కొంచెం బాగున్నాయి కూడాను తీసేసానులేండి. అంటే కొంచెం రైలు ఉండడం వల్ల అటు ఇటు తిరుగుతున్నాం కదా. ఇంకొక 2 వారాలు ఉన్నాయి. 21 వారాలు పూజ చేసుకున్నాను కదా రాహుకాలం పూజ. ఇంకొక 2 వారాలు ఉన్నాయి. 19 వారాలు అయిపోయినాయి. ఆ 2 వారాలు కూడా ఇప్పుడు దసరా అయిపోయాక స్టార్ట్ చేసి ఆ 2 వారాలు కూడా అయిపోతే అంటే ఒక వారం అయిపోయిన తర్వాత సెకండ్ వారం లాస్ట్ వారం వచ్చేసి బావదేమో 9వ వారం, నాదేమో 21వ వారం అనమాట. ఇద్దరం కలిసి ఎంతమందికి అయితే అంతమందికి తాంబూలం ఇచ్చేసేసుకొని ఇంకా ఆ వారంతో పూర్తి చేసేస్తాను. ఇంకా తర్వాత బావ అనుకున్నారంతా చేస్తానని నేనైతే ఏం అనుకోలేదు. ప్రస్తుతానికి ఇక్కడ చాలు అని అనుకున్నాను అనమాట. ఎందుకంటే ఫాస్టింగ్ ఉండలేకపోతున్నాను అనమాట. అందుకని చెప్పేసి అక్కడ తాపేద్దాం అనుకున్నా. ప్రస్తుతానికి దసరా అయ్యాక 2 వారాలు కూడా కంప్లీట్ చేసేస్తాను. రేపు మూల నక్షత్రానికి పూజ చేసుకుందాం అని చెప్పేసి మొత్తం శుభ్రం చేసుకున్న. దేవుడి మూల కూడా నేను ఉంచలేదు. ఇక ఏంటంటే రేపు ఈవినింగ్ నుంచి కొంచెం అన్ని తడుగుడ్లు అదే అంటే దేవుడి పట్టాలన్నీ తుడిచేసేసి బొట్లు పెట్టేస్తాను అనమాట. అక్కడతో క్లియర్ అయిపోతుంది. దేవుడి సామానం కూడా రేపే తోముతాం మాక్సిమం. ఎందుకంటే ఇంక ఇప్పుడు తోమే ఓపిక లేదు. ఆ 3 అవర్స్ నుంచి నుంచొని అటకలన్నీ ఎక్కి పైనంతా బూజులు దులిపి చాలా కాళ్ళని లాగేస్తున్నాను అనమాట. అదే కాక నాన్ వెజ్ తింటాను కాబట్టి రేపు మార్నింగ్ చేస్తాను. అప్పుడైతే గనక కొంచెం ఫ్రెష్గా ఉంటాను. ఇక మధ్యాహ్నం భోజనంలోకి ఇంకా సింపుల్‌గా అయిపోద్దని చెప్పేసేసి గుడ్లు తీసుకొచ్చారనమాట బావ. ఇందాక చూపించాను కదా! గుడ్లు పొట్టేసేసాను. అయితే ఈరోజు మాత్రం స్పెషల్‌గా ఇంకొకటి యాడ్ చేస్తున్నాననమాట. అదేంటిదనేది తర్వాత బావ గమనిస్తారా లేదా అని ఆగాను. కానీ గమనించారు. ఫస్ట్ ఆయిల్ ఏసేసి గుడ్లు మొత్తం మా ఇద్దరికే కాబట్టి ఇలా పొరటైతో ముద్ద ఎక్స్ట్రా తింటాము. అదే కాక కొంచెం పొర్రగా కలుపుకుంటాం కదా అన్నట్టుగా 6 ఎగ్స్ ఏసేసాననమాట. ఆ ఎగ్స్ ఏసేసి కొంచెం ఉప్పు, కారం, పసుపు అవి కూడా వేసేసి కలిపేసి లాస్ట్‌లో ఇంక అయిపోయింది దింపే ముందు అనంగా నేను గరం మసాలా జల్లాననమాట. అది జల్లేసేసి దింపేసాను. చాలా అంటే బాగా కుదిరింది ఆ రోజు కూడాను. ఏంటో ఇది చాలా ఫేవరెట్ అయిపోయింది రీసెంట్ టైమ్‌లో. నాకు బావే ఇది అలవాటు చేశారనమాట. అయితే ఇలా ఫ్రై చేసినప్పుడు బావ ఏంటంటే కొంచెం పెద్ద ముక్కలు కొంచెమంటారు. బావకి అలా ఇష్టము. నాకు చిన్న చిన్న ముక్కలు ఇష్టము. కానీ ఈసారి పెద్ద ముక్కలు నేను వేసేసుకొని చిన్న చిన్న ముక్కలన్నీ బావకేసాననమాట. అవి అక్కడక్కడ సొన తగులుతా బాగుందని చెప్పేసేసి. బాగుంది కదా ఫ్రై. ఎందువల్ల అంటావు? అక్షరపు సముద్రం మధ్యలో ద్వారకా నగరాలు
అయితే ఇదొచ్చేసి ఈవినింగ్ అనమాట. మధ్యాహ్నం వరకు వీడియో చూసారు కదా! ఇక భోజనం చేసిన తర్వాత బాగా నిద్రొచ్చేసింది. స్నానం చేసి పడుకున్నాను. ఇక సాయంత్రం ఏమో నిన్న యాక్చువల్‌గా తారక్‌కి బావ సమోసా తెచ్చారు. నాకది నిన్న తీసుకొస్తా అని చెప్పారనమాట. ఈరోజు తీసుకొచ్చారు. మరీ అన్యాయం అండి. రూ. 20కి 4 సమోసా అంట. అంటే మధ్యలో వీళ్ళొకటి తినేసారులే. ఆడుకుంటా. నానమ్మోళ్ళ ఇంటికెళ్ళవా? మూతేంటి? ఐస్ క్రీమా? తినకూడదని చెప్తున్నాను ఐస్ క్రీము. ఏం చెప్పారు? ఇందాకేం చేసావు? మరి తినేసావుగా? అయితే దసరా స్టార్ట్ అయిన కాడ నుంచి అసలు నైట్ పూట లైటింగ్స్ అనేవి చూడలేదన్నమాట. అందుకని చెప్పేసి ఈవినింగ్ పూట బయలుదేరాము. మొత్తం విజయవాడ మొత్తం చూసేసి వచ్చేద్దామని చెప్పేసి. ఇక అలా వెళ్ళి ఉండబట్టలేక దాబాకి కూడా వెళ్ళాను. అవన్నీ క్లిప్స్ యాడ్ చేస్తాను చూడండి. ఈ దాబాకి మేము వెళ్ళడం సెకండ్ టైము. కానీ వెళ్ళిన ప్రతిసారి కూడాను వర్షం పడుతుంది. టేస్ట్ అయితే బాగుంటాయి కానీ క్వాంటిటీ అనేది తక్కువ పెడతారు. క్వాలిటీ కూడా బాగానే ఉంటుంది. ప్రైజెస్ కూడాను రీజనబుల్గానే ఉంటాయి అన్నమాట. ఆ దాబా ఎక్కడంటే కనుక మనం ఇటు సొరంగం నుంచి గొల్లపూడి వెళ్ళే వైపు రైట్ సైడ్ ఉంటుంది పంజాబీ ధాబా. టేస్ట్ అయితే కనుక ఆసమ్‌గా ఉంది. ఈసారి ఎవరైనా వెళ్ళినప్పుడు ట్రై చేసేయండి.